హాయ్ అండి, సంపూర్ణ వారస స్వాగతం. నేను నిన్న చెప్పాను కదండి, మా తోడుకోరు వాళ్ళ ఇంటికి వచ్చామని చెప్పని. ఈరోజు సత్తెనపల్లిలో ఉన్నాము. అయితే మా అల్లుడు గారితో వాళ్ళ చిన్నప్పుడు విశేషాలు, సంక్రాంతి ముందు మీకు ఎలా ఉంది, ఇప్పుడు ఎట్లా ఉంది అనేటువంటి విశేషాలు కనుక్కుందామని చెప్పని మా అల్లుడు గారితో మాట్లాడుతున్నాను. చెప్పండి, అసలు అప్పుడు సంతోషంగా ఉందా, ఇప్పుడు సంతోషంగా ఉందా, మీ ఫ్యామిలీలో అంతా అందరూ ఎలా ఉండేవాళ్ళు, ఇప్పుడు ఫ్యామిలీస్ ఎలా ఉన్నాయి అనేటువంటి విషయం మీ సొంత మాటల్లో చెప్పండి, మీ అనుభవాలు చెప్పండి. అందరికీ నమస్కారం అండి. మాది గుంటూరు జిల్లా మేడికొండూరు గ్రామం. నా పేరు మేడికొండూరు రాజశేఖర్ అండి. నేను చిన్నప్పుడు సంక్రాంతిని బాగా లైక్ చేసేవాడిని, ఆనందం గడిపేవాళ్ళమండి. అంటే మీరు ఫ్యామిలీ అంతా కలిసి ఉండేవాళ్ళు, అన్నదమ్ములు పిల్లలు, అన్నముల పిల్లలు మొత్తం మాది పెద్ద ఫ్యామిలీ అండి, ఉమ్మడి కుటుంబం. అంతా కలిసే ఉండేవాళ్ళం. మా నాన్నోళ్ళు ముగ్గురు, నలుగురు మొత్తం. ఒక దాంట్లో ఒక మేనత్త మధ్యలో మొత్తం నలుగురు, మేము వాళ్ళ పిల్లలు మొత్తం కలిసి ఉండేవాళ్ళం అండి. మామూలుగా సంక్రాంతి అన్నా ఏ పండగలన్నా పిండి వంటలు చేసుకునే వాళ్ళు కదా, ఎలా చేసేవాళ్ళు, ఎవరు చేసేవాళ్ళు? పిండి వంటలు ఎక్కువగా పెద్ద తలగా మా బామ్మ అండి. ఆమె కూర్చుంటే అందరూ వరుస కూర్చొని చేస్తూ ఉండేవాళ్ళు. కోడళ్ళంతా వచ్చేవాళ్ళు, కూతురు కోడళ్ళు, ఆమె కూతురు కోడళ్ళు. అంటే మా నాన్న, మా తాతగారు వాళ్ళ అసలు వచ్చేవాళ్ళు అండి. అసలు వాటికి మిగతా ఆడవాళ్ళే చేసుకునేవాళ్ళు. అసలు వాటికి నైట్ చేసేవాళ్ళు, మేము నిద్రపోయేవాళ్ళం పిల్లలమంతా. పగలు చేసేవాళ్ళు కదా, మీరేం హెల్ప్ చేసేవాళ్ళు కదా పిల్లలు? మేము గొలగొల చేస్తాము, ఆగం చేస్తాము అని పిలిచేవాళ్ళు కాదు. నేను పెద్ద మా పిల్లల్లో ఒక అరిసెలు చేసినప్పుడు మాత్రం ఆరే కానీ పంపించేవాళ్ళు. ఆ చెత్త వేసి చెత్త అది ఒరిగడ్డి, అదే అండి ఇక్కడ చెత్త అంటారు, చెత్త అంటారా? ఆరేసేవాళ్ళము. అదొక్కటి చేసేవాడిని. వీళ్ళంతా చిన్న పిల్లలు కాబట్టి వాళ్ళు నిద్రపోయేవాళ్ళు ఎర్లీగానే. అదండి. అయితే ఇప్పుడు పండగ అంటే మీరు అమ్మమ్మ వాళ్ళ ఇళ్లకు వెళ్ళే వాళ్ళ, ఇక్కడే పండగ జరుపుకునే వాళ్ళ అంతా కలిసి? ఒక సంక్రాంతికి దసరాకి మాత్రం అమ్మమ్మ వాళ్ళ ఊరు వెళ్ళేవాళ్ళం అండి. ఇక్కడ చేసుకొని అక్కడ తీసుకెళ్ళేవాళ్ళము, అక్కడ చేసేవాళ్ళు మా తాతగారు వాళ్ళు. అంటే అక్కడికి మార్పిడి జరుగుతుంది. అయితే మీరు ఇప్పుడు సంక్రాంతి పండగ స్టార్ట్ అవుతుంది కదా, ఇంటి ముందు ముగ్గులు వేస్తూ ఉంటారు కదా, నెల మొత్తం ముగ్గులు వేసేవాళ్ళ, ఓన్లీ పండగ 3 రోజులే ముగ్గులు వేసేవాళ్ళ? మేము చిన్నప్పుడు నెల మొత్తం పట్టేవాళ్ళండి. సంక్రాంతి నెల పట్టేవాళ్ళు. నెల మొత్తము నైట్ 8 దగ్గర నుంచి కల్లాగు జల్లటము, అది కూడా పేడతండు. ఆవు పేడ పరిపేడతో కలిపి నీళ్లు బాగా చక్కగా కొట్టేసి ముగ్గులు వేసేవాళ్ళు. ఇంటి ముందు అసలు అందంగా ఉండేదండి. అప్పట్లో గొబ్బెమ్మలు కూడా పెడుతూ ఉండేవాళ్ళు. అదండి, బాగుండేది. పెట్టేవాళ్ళు నెలంతా పెడతారు, కొంతమంది పండగ 3 రోజులు పెడతారు. పండగ 3 రోజులు పెడతారండి, బాగుండేది అప్పట్లో. గొబ్బెమ్మలు ఏం చేస్తారో తెలుసా మీకు? తెలుసండి. అదే రేపు ఎప్పుడో రథసప్తమి వస్తుంది కదండి, తర్వాత దానికి పొంగలి వండుతారండి. వాటిల్లో పెట్టి పొయ్యిలో అదే పిడకల్లాగా పెట్టేసి, ఆ పిడకలతోటే పొంగల్ చేసి సూర్యభగవానుడికి నైవేద్యం పెట్టి. మరి రథసప్తమి రోజు ఏదో ఆకులు పెట్టుకొని స్నానం చేస్తారని చెప్పాను. ఆకులండి. అప్పుడు ఇళ్లలోనే చిక్కుడు చెట్లు ఉండే అందరి ఇళ్లలో. ఇప్పుడు ఒక ఇంటికి పోయి కోసుకోవాల్సి వస్తుంది, కానీ ఇప్పుడు దొరకడమే కష్టంగా ఉంది. ఆ చిక్కుడు ఆకులు పెట్టుకొని తల మీద మొత్తం పోసుకునే వాళ్ళు. రేగిపళ్ళు. అదే ఇప్పుడు తలంటే అంటే ఇప్పుడు మీ బామ్మ వాళ్ళు తలంటే వాళ్ళ, మీ అమ్మ వాళ్ళు తలంటే వాళ్ళ, అసలు ఏనుందు తలంటుకునే వాళ్ళు తెలుసా మీకు? మా బామ్మేనండి, నువ్వులు పెట్టి పోసేదండి ఆమె వచ్చి. ఏముందండి, నాకు 10th వరకు పోసింది ఆమె. అంతేనండి, అప్పుడు పిల్లలంటే బామ్మల అది కూడా నాకు ఒక్కడికే ఎక్కువ రోజులు పోసింది నాకేనండి ఇంట్లో. ఫస్ట్ నోడంటే ఇష్టంగా ఉంటుందండి. మామూలుగా కొంతమంది పండగ పళ్ళని, భోగి పళ్ళని పోస్తూ ఉండేవాళ్ళు. మీకు అదేమన్నా తెలుసా? పండగ పళ్ళు లేదండి, ఆనవాయితీ అంటే మా తరం వరకు పోయలేదు. పెద్ద మన వాళ్ళకి పోస్తున్నారండి ఇప్పుడు. అయితే మీరు చిన్నప్పుడు మీకు తెలియదు ఆ విషయం? తెలియదండి, మీకు పోయలే. నాకు తెలిసి పోయలేదండి. అదేనండి, ఇప్పుడు మా అమ్మ వాళ్ళ ఇంట్లో కూడా ఈ పద్ధతులు లేవండి. అయితే నేను పెళ్ళయ్యి మా అత్తగారి ఇంటికి వచ్చిన తర్వాత పండగ పళ్ళు అని చెప్పి పోసేవాళ్ళండి.
అంటే నాకన్నా ముందు మా తోడికోడలు మా మరిదికి పెళ్ళయింది. ఆమెకు కొంచెం బాగా తెలుసండి పండగ విషయాలు అవన్నీ. ఇక నేనేంటంటే పెద్ద కోడలైనా కూడా కొన్ని విషయాలు ఆమెకే బాగా తెలుసు. ఇప్పుడు ఆమె మాటల్లో మనము విందామండి. చెప్పు కృష్ణమారి. పండగ పండ్లు అంటే రేగి పండ్లు, శనగలు, అక్షింతలు, పువ్వులు, డబ్బులు అన్నీ కలిపి అందరినీ పేరెంటం పిలిచి, ముత్తైదులందరినీ పిలుస్తాం. పేరెంటం పిలిచి ఆ పండ్లన్నీ అందరూ తలా కొంచెం తీసుకొని పిల్లలకు దిష్టి తీసి పోసి హారతిచ్చి అక్షింతలు వేసి పసుపు కుంకుమ ఇచ్చి తాంబూలాలు ఇచ్చి పంపిస్తాం. కొంతమంది బొమ్మల కొలువులు పెట్టుకుంటారు, కానీ మేము పెట్టుకోము. మా ఇంట్లో లేదు కాబట్టి మేము పెట్టుకోము. మేము మాత్రం పండగ పళ్ళు చేస్తాము. సంక్రాంతి అంటే ఘనంగా అందరూ వస్తారు, ఆనందంగా చేస్తారు. ఆడబిడ్డలు అందరూ, బావగారులు, మరుదులు, అల్లుళ్ళు అందరూ మొత్తం వస్తారు. చక్కగా సరదాగా చేస్తాము. పిండి వంటలు అన్నీ. మన ఇంట్లో అప్పుడు పిండి వంటలు బాగా చేసుకునే వాళ్ళం కదా అందరము. అన్నీ చేస్తాం. మా ఇంట్లో ఒక స్పెషల్, ఒక్కొక్క పండగకి ఒక్కొక్క రకంగా చేసేవాళ్ళం అండి. మా అత్తయ్య చక్కగా అందరితోటి కూర్చోబెట్టి చేయించేవారు. దసరా వస్తే కజ్జికాయలు కంపల్సరిగా చేస్తాం. చక్రాలు చెక్కలు అనేది రొటీన్ పద్ధతి, కానీ దసరా వస్తే కజ్జికాయలు చేస్తాం. దీపావళి వస్తే లడ్డూ చేస్తాం. సంక్రాంతి వస్తే లడ్డు, అరిసెలు, కజ్జికాయలు, చక్రాలు, మొత్తం ఇంకా రకరకాల పిండి వంటలు కూడా చేస్తాం. ఇవన్నీ చేసిన కాక రోజు మళ్ళీ వేరే స్వీట్లు చేసి పెడతాం. అల్లుళ్ళు వస్తారు కాబట్టి. అది మా ఇంటి పద్ధతి. అది ఏంటంటే అండి, ఎక్కువ మాడబిడ్డ భర్త పండగ అయిందంటే కంపల్సరీ పిలిచేవాళ్ళు మా అత్తయ్య మా మామయ్య వాళ్ళు. ఇక మేమందరం కూడా అందరం చక్కగా కలిసి ఉండేవాళ్ళం అండి ఈ వంటలన్నీ చేసేటప్పుడు. ఇప్పుడైతే బయట వాళ్ళు పిండ్లు వేయించుకొని చేసుకుంటున్నారు. అప్పుడు ఎలా చేసేవాళ్ళు మీ బామ్మ వాళ్ళంతా అల్లుడు గారు? అప్పట్లో మా పెద్ద తాతయ్య వాళ్ళందరూ కలిసి ఉన్నప్పుడు జీతగాళ్ళు ఉండేవాళ్ళండి. 10 మంది దాకా వాళ్ళు వేసేవాళ్ళు. కొన్నాళ్ళకి వాళ్ళు కూడా వెళ్ళిపోయిన తర్వాత మా నాన్న మా అమ్మ ఇట్లా పిండి కొట్టుతా ఉండేవాళ్ళు. అదంతా క్రమేణా తగ్గిపోయి ఇప్పుడు మిషన్లు వచ్చి తెచ్చినాయండి. మిషన్ లో చేస్తున్నారు. అంతకుముందు అట్లా దంచుకొని అట్లా చేసుకునేవాళ్ళు. అది కూడా అరిసె కట్టెల పొయ్యి మీదే చేసేవాళ్ళండి. అప్పట్లో గ్యాస్ తక్కువ ఉండేది. ఆ కట్టెల పొయ్యి మీద చేసిన అరిసె టేస్ట్ ఏమో ఉండేదండి. అసలు చాలా బాగుండేది. నిలవ కూడా చాలా రోజులు ఉండేవి. అవి కూడా జాడీల్లో పెట్టేవాళ్ళు. అవును, ఇప్పుడు స్టీల్ డబ్బాల్లో పెట్టుకుంటున్నారు. అక్కడ జాడీలోనే పెట్టేవాళ్ళు. అవి టేస్ట్ గా భలే ఉండేవి. అప్పుడేమన్నా పశువులు ఏమన్నా ఉన్నాయా? ఉన్నాయండి. 10 బరిగుడ్లు దాకా ఉండేవి. అదే ఆ పశువుల పండుగ అంటే ఇప్పుడు కనుమ పండుగనే పశువుల పండుగ అంటారు కదా. కనుమ పండుగ పశువుల పండుగ. మరి ఆ పండుగ రోజు పశువులకి ఏమైనా విశేషంగా ఏమైనా చేస్తారా? చేస్తామండి. పశువుల పాకను శుభ్రం చేస్తాము. వాటికి బూజు గీజి అవి మనలాంటివే కదా చేసి వాటిని శుభ్రం కడిగి కొమ్ములకి ఎరుపు ఒకటి ఆకుపచ్చ, తెలుపు, ఎరుపు గాని అలా రంగులు పూస్తాము. అవి కూడా ఆనందంగా ఉంటాయండి ఆ రోజు. అంటే ఇప్పుడు హరిదాసులు వచ్చి గంగిరెద్దులు డెకరేషన్ చేసుకొని వస్తారు, అలా చేసేవాళ్ళ లేకపోతే ఓన్లీ పసుపు కుంకుమ అవే పూసేవాళ్ళ? కలర్స్ అండి, పెయింట్ డబ్బాలు తెచ్చి కొమ్ములు పూసేవాళ్ళు. అవునండి, బొట్టు పెట్టేవాళ్ళు. అయితే ఇంతకు ముందు హరిదాసులు ఫస్ట్ నుంచి ఇప్పటికీ వస్తూనే ఉన్నారండి. నెల. అంటే ఇప్పుడు సిటీలలో రావట్లేదు అల్లుడు గారు. సిటీల్లో లేరండి. సిటీల్లో కనపడతలేదు. పల్లెటూళ్ళలో వస్తున్నారండి. ఇప్పటికి కూడా జరుగుతూనే ఉంది. ఇప్పుడు కూడా జరుగుతూనే ఉంది. నెల మొత్తం వస్తారా? అంటే నెల మొత్తం వస్తారండి. అంటే పల్లెటూరు ఏంటంటే చిన్నది కాబట్టి డైలీ కనపడతారు. సిటీలో ఏంటంటే ఒకళ్ళిద్దరు వచ్చిన లైన్లు తిరగాలి కాబట్టి ఇటు కనపడతారు, అటు కనపడతారు, ఇటు కనపడతారు. అదండి వస్తారు. సిటీలో కూడా ఉంటారులే కానీ మనకు తెలియదు. ఈ నెలే కదా వాళ్ళకి ప్రాముఖ్యం. గారపాడులో బాగానే చేస్తారు. సంక్రాంతి పండుగ అంటే బాగా పల్లెటూరు కదండి, పల్లెటూరు వాతావరణం బాగుంటుంది అక్కడ. అయితే ఈ రోజు సత్తెనపల్లికి వచ్చాను కదండి, కానీ ఈరోజు హరిదాస్ వచ్చారండి. అయితే నేను రాగానే వెళ్ళి దవదవ చూద్దామని చెప్పి వెళ్ళాను. ఏదో కాస్త ఆయన డాన్స్ వేశారు. అయితే గంగిరెద్దుని ఏం తీసుకొని రాలేదు, హరిదాస్ ఒక్కడే వచ్చి వేరే వాళ్ళు ఉంటారా? హరిదాసు విష్ణుమూర్తితో అంటే గంగిరెద్దు తీసుకున్నారనమాట వాళ్ళు.
హరిదాసు వేరండి, గంగిరెద్ది వాళ్ళు వేరు. మళ్ళీ కాటు కాపర్ వస్తారు, డమరు వేయించుకొని వస్తారు, మళ్ళీ ఆహా, ఓకే ఓకే. రకరకాల వాళ్ళు మా వస్తారు. ఊరిలో అయితే ఎప్పుడు 14వ తారీఖే చేస్తాం మేము గారపాటు. గారపాటులో 15 వచ్చినా ఎప్పుడు వచ్చినా సరే 15 మాత్రం చెయ్యరు, 14కే చేస్తారు. మీ అమ్మ ఆయన వాళ్ళ ఊర్లో? మా అమ్మ వాళ్ళ ఊర్లో. ఎందుకని అట్లా? మాకు అదొక ఆనవాయితీ. ఆ, హరిదాసు 4 ఊళ్ళు తిరిగి వస్తాడు. మా ఊరు వచ్చేటప్పటికి 7 అట్లా అవుతుంది. అప్పుడు వీళ్ళుంటారు కదా పద్మశాలీలు, వాళ్ళు ఆయనకి పూజ చేస్తారు. కాళ్ళు కడిగి పూజ చేసి హరిదాసులకి పూజ చేసి వాళ్ళు నేసిన పంచెలు పెడతారు ఆయనకి. మేము చిన్నప్పుడు పరిగెత్తుకుంటూ పోయి చూసేవాళ్ళం హరిదాసుల్ని. మా ఇంటికి వస్తారు. మా ఇంట్లో కంపల్సరిగా ఎగరాలి, డ్యాన్స్ చేయాలి, అన్నీ చేసి ఆనందంగా వెళ్తారు మా ఇంటి నుంచి హరిదాసు. ఇప్పటికి కూడా మా ఇంటి ఆనవాయితీ అది. మా ఇంట్లో మీ అమ్మ వాళ్ళ ఆనవాయితీ, మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఆనవాయితీ కాదు, మా అమ్మ వాళ్ళ ఇంట్లో అది ఆనవాయితీ. మళ్ళీ ఇప్పుడు మా అమ్మ వాళ్ళు లేరు కాబట్టి ఆ ఇంట్లో మా అక్కగారు ఉంటున్నారు కాబట్టి మా అక్కగారి ఇంట్లో కానీ మా తమ్ముడి ఇంట్లో కానీ అలా వస్తారు. ఇంట్లోకి రాకుండా మాత్రం వెళ్ళారు. అలా జరుగుతూ ఉంటుంది అనమాట. అప్పట్లో కలిసి కూర్చొని చేసుకున్నారండి. అసలు ఎక్కడ కనపడట్లేదు ఆ విషయాలు. అది ఎవరింట్లో వాళ్ళే తింటాం లేదా కొనుక్కొని తింటామో చేస్తున్నారు. అలా కాదని అందరూ సహకరించుకొని చేసుకుంటే అదొక సందడిగా ఉంటుంది. అలా 3-4 సంవత్సరాలు మా అత్తగారు నా పెళ్ళైన తర్వాత మా అత్తగారి ఇంట్లో చూశాను. అంటే చిన్నప్పుడు సంతోషము మీ అత్తగారి అనమాట. మా పెద్ద అత్తగారు అంటే వాళ్ళ అక్కయ్య గారండి, మా అత్తగారు అక్కయ్య, వాళ్ళ అమ్మాయి మా వదిన గారు, వాళ్ళ మరదలు అంటే వాళ్ళ తమ్ముడు భార్య గారు అలా వచ్చి చేసుకోవటము మొదలు పెట్టారు. ఒక 3-4 సంవత్సరాలు చేసుకున్నారండి. అలా లేదు మేము వాళ్ళ ఇంటికి వెళ్ళి చేసుకోవటము, వాళ్ళు ఇక్కడికి వచ్చి చేసుకోవటం జరిగింది. నాకైతే హ్యాపీ అనిపించిందండి. నేను చిన్నప్పుడు గుర్తొచ్చింది. అదే చిన్నప్పుడు అనుభవాలు, అత్తగారింటికి వచ్చిన తర్వాత మీకు అనుభవాలు. చిన్నప్పుడు పక్క వాళ్ళు వచ్చి చేసేవాళ్ళు మా అమ్మమ్మ వాళ్ళకి. అంటే కాలం కావాలంటే మనుషులు మారారు అంతేనండి, కాలం మారలేదు. మనుషులు ఎవరు స్వార్థం వాళ్ళు చూసుకుంటున్నారు అంతేనండి. ఇప్పుడు అంటే అప్పుడు ఏంటంటే ఉద్యోగాలు అటుపోవటం ఇటుపోవటం అనేటువంటిది లేదు అల్లుడు గారు. ఇప్పుడు ఏంటంటే పిల్లలు ఈ వ్యవసాయం చేయలేము, కష్టమైపోతుందని చెప్పి ప్రతి ఒక్కరు బాగా చదివిస్తున్నారు. చదివించి మా పిల్లలు అమెరికా వెళ్ళాలి, అటు వెళ్ళాలి, లండన్ వెళ్ళాలని చెప్పి అందరినీ పంపిస్తున్నారు. డబ్బున్నా ఉద్యోగాలున్నా కుటుంబాన్ని మర్చిపోకూడదండి, బంధుత్వాలను. అభిమానాలు డబ్బు లేదని వీళ్ళకి చూసుకోకుండా ప్రేమలు తగ్గిపోకూడదండి. తగ్గిపోయినాయి. డబ్బున్నోడి ఇంటికే పోతున్నారు. అట్లా కాదండి, అందరూ కష్టపడి వచ్చిన వాళ్ళే. మీరు కూడా వాళ్ళు కూడా పైకి రావాలని కోరుకుంటూ వాళ్ళు మనోళ్ళే అని చెప్పి రావాలండి. అట్లా బంధాలు అనేవి ఉండాలి, పోగొట్టుకోకూడదు అనమాట. కనీసము పండగల కన్నా అందరు కలిసి ఉండేటట్టు చూసుకుంటే మంచిది. మాకు మినీ ఫంక్షన్ కే 100 మంది అవుతారు. మేము మా వారికి అదేలేండి, వేరే వాళ్ళకి పోయినా 100 మంది అవుతాము. అసలు ఆ సందడే వేరండి. అసలు ఒక సినిమా తీయచ్చండి మా ఫ్యామిలీ గురించి. చూడండి, అలా ఉండాలండి ప్రతి ఒక్క ఫ్యామిలీ కూడా. ఇక్కడ కూడా అంతే చూసానండి, మా అత్తగారింట్లో కూడా. మా అత్తగారు వాళ్ళ అత్తగారు తరఫున కానీ వాళ్ళ పుట్టిలు కానీ కలిస్తే అంత పెద్ద ఫ్యామిలీ, వాళ్ళు అంతా మేనత్త పిల్లలు కాబట్టి అందరూ కలిస్తే వాళ్ళు మినీ ఫంక్షన్ కి 200 మంది అయిపోతున్నారు. కనీసం సంవత్సరానికి ఒక్కసారన్నా అందరూ కలిస్తే బాగుంటుంది. ఫోన్లు లేవు, ఈ వాహనాలు లేవు, లేని టైంలోనే కలిసి ఉన్నారు. ఇప్పుడు ఫోన్లు వచ్చినాయి, రవాణా సౌకర్యాలు ఉన్నాయి, కానీ ఎక్కువ వీడియో కాల్స్ లో మాట్లాడుకుంటున్నారు కదా అల్లుడు గారు. వీడియో కాల్స్ వేరండి, దగ్గరగా వచ్చి ఒక్కసారి కనపడింది అది వేరు. ఇవాళ మా పెద్ద అత్తగారు వస్తే మా అత్తగారికి వాళ్ళ అమ్మాయికి అంత హ్యాపీగా ఉందండి. అలానే అందరూ అలా వచ్చి చూస్తా ఉంటే అంటే మనము వెళ్ళాలి, వాళ్ళు రావాలి. ఎప్పుడు ఒక సైడ్ నుంచే రావాలనేది కోరుకోకూడదు. అదండి, ఎంత ఉద్యోగాలున్నా కేటాయించాలండి ఆ టైం, సమయాన్ని కేటాయించాలి. ఇప్పుడైతే అనుకోకుండా నేనే ఇంకా ఫోన్ చేసి వస్తున్నానని చెప్పాను. నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను, ఇంకా నువ్వు పనులు ఉంటాయిలే రావాలని చెప్పి నేనే చెప్పలేదు.
చెప్పావు కదా హ్యాపీగా వచ్చేసి అని చెప్పి అన్నది. సరే అని చెప్పి వచ్చానండి నేను. ఇంకా మా పిల్లలు వాళ్ళు అందరూ రావాలంటే వాళ్ళకు ఉద్యోగాలు ఉంటాయి కదా, వాళ్ళు చూసుకొని ఏదో పండగకి అందరం కలుద్దామని చెప్పి అనుకుంటున్నాము. నా పెళ్ళి ఎప్పుడు దిగారండి అలా గ్రూప్ ఫుడ్? అందరం అప్పుడు దిగాము. తర్వాత వీళ్ళు ఒకసారి వ్రతం చేసుకున్నారండి. ఆ వ్రతం అప్పుడు అందరం వచ్చాము. ఒక్క మా చిన్నమాగారు రాలేదు, అది పని పడి ఇంకా అట్లా జరిగిపోయిందండి. అట్లా అప్పుడప్పుడు కలుసుకుంటూ ఉండాలండి. మేమే కాదండి, అందరూ కూడా బంధుత్వాన్ని మర్చిపోకూడదండి. మర్చిపోకుండా మీరు కూడా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి, తాతయ్యల వాళ్ళ ఇంటికి, నానమ్మల వాళ్ళ ఇళ్ళకి, తర్వాత బాబాయిలు పిన్నులు ఉంటారు కదండి, వాళ్ళందరి ఇళ్ళకి కూడా అప్పుడప్పుడు కలుస్తూ ఉండాలి. అంటే ఇప్పుడు ఏంటంటే ఉద్యోగపరంగా అందరూ వేరు వేరు చోట ఉంటున్నారండి. అప్పుడంటే వ్యవసాయం కాబట్టి అందరూ కలిసే ఉండేవాళ్ళు. ఇప్పుడు వ్యవసాయాలు తగ్గిపోయాయి కదా, ఉద్యోగపరంగా వేరే వేరే ఊర్లు వెళ్తున్నారు. ఈ పండుగలప్పుడు అలా కలుసుకుంటే మంచిది అని చెప్పని కోరుకుంటున్నామండి. ఇప్పుడు కొంతమంది ఏంటంటేనండి అల్లుళ్ళు వచ్చినా కూడా కొడుకుల్లాగా చూసుకుంటూ ఉంటారండి అత్తమామల్ని. ఈ కోడళ్ళు వచ్చినప్పుడు కోడళ్ళు కొంతమంది అత్తమామల్ని అమ్మా నాన్నలాగా చూసుకుంటూ ఉంటారండి. అయితే మనము వాళ్ళని ప్రేమగా చూడాలి, వాళ్ళు మనల్ని ప్రేమగా చూస్తూ ఉండాలి. ఎప్పుడైనా సరే ఇదిగో అమ్మ పుల్లగూర అంటే ఇదిగో అమ్మ తీయగూర అని చెప్పానంటారు. ప్రతి ఒక్కరూ అభిమానాలు అనేవి పెంచుకుంటూ ఉండాలండి. ఇప్పుడు ఆ పిల్లలకి మనస్తత్వాలు వేరుగా ఉంటాయి, మన మనస్తత్వాలు వేరుగా ఉంటాయి. ఇప్పుడు వాళ్ళు ఏదన్నా ఒక మాట చెప్పారనుకోండి, అది మీకు నచ్చకపోయినా కూడా ఈ అమ్మ ఇలా చెప్పింది కదా, ఎందుకు చెప్పిందని ఆలోచించండి. ఆలోచించి ఆ అమ్మాయి మాటను కూడా గౌరవించండి. అలానే మీ మాటలు కూడా వాళ్ళు గౌరవిస్తారండి. అత్త కోడళ్ళైనా, అత్త అల్లుళ్ళైనా, అమ్మ కొడుకులైనా కూడా ఇలా ఒకరిని ఒకరు అర్థం చేసుకుంటే కుటుంబంలో కలతలు అనేవి ఉండవండి. అర్థం చేసుకోవాలి. అందరికీ హ్యాపీ సంక్రాంతి, అడ్వాన్స్ సంక్రాంతి శుభాకాంక్షలు చెప్తున్నాము. మరిన్ని వీడియోల కోసము ఈ ఛానల్ని సపోర్ట్ చేయండి. అందరికీ మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు అండి. అందరికీ ధన్యవాదములు. జై హింద్ అండి.